ప్రకృతిలో సకల జీవులు ఉంటాయి. ఏ జీవికి లేనటువంటి అనారోగ్య సమస్యలు ఒక మనిషికి ఎందుకు వస్తున్నాయి? ప్రకృతికి విరుద్ధంగా జీవించడం వల్లనే మనిషి రోగాల పాలవుతున్నాడు అనేది సత్యం. వరంగల్ హంటర్ రోడ్లో ఉన్నటువంటి ప్రకృతి చికిత్సాలయం అంటే ఉమ్మడి వరంగల్ జిల్లాలతో పాటు ఉత్తర తెలంగాణలో పేరుగాంచింది. డాక్టర్ చిలువేరు కృష్ణమూర్తి 1966 సంవత్సరంలో ఏర్పాటు చేసినటువంటి ఈ ప్రకృతి చికిత్సాలయానికి ఇప్పటికీ వందలాది మంది ఇక్కడికి వచ్చి చికిత్సను చేయించుకోవడం, నయమైపోవడం జరుగుతుంది. మొండి రోగాలకు వైద్యులు అందించలేనటువంటి కొన్ని దీర్ఘకాలిక వ్యాధులకు ఇక్కడ చికిత్స లభిస్తుంది. అసలు ఈ ప్రకృతి చికిత్సను ప్రజలు ఎందుకు నమ్ముతారు? అసలు ప్రకృతి చికిత్స వల్ల ఎలాంటి చికిత్సలను వీరు చేయగలుగుతారు? వీటిని మనం హంటర్ రోడ్లో ఉన్నటువంటి ప్రకృతి చికిత్సాలయానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి డాక్టర్స్తో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నిజంగా ఈ హంటర్ రోడ్ ప్రకృతి చికిత్సాలయం అనేది చాలా ఫేమస్. ఈ చికిత్సాలయం ఎంతకాలం నుండి నడుస్తుంది? ఏ విధంగా నడుస్తుంది? ఎలాంటి చికిత్సలు చేస్తుంది? ఫస్ట్ 1966 నుంచి స్టార్ట్ అయింది. 1966 నుంచి ఇప్పటి వరకు కంటిన్యూగా నాన్ స్టాప్ నడిపిస్తాం. ఇక్కడ కొన్ని వేల మందికి స్టార్ట్ 1966 నుంచి 66కి స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు కొన్ని వేల మంది పేషెంట్లను యూజ్ చేస్తాం. ఈ నేచురోపతి అదర్ సిస్టమ్ మెడిసిన్స్ వేరే వాళ్ళంతా కూడా మెడిసిన్స్ అన్నీ వాడతాం. కానీ ఇక్కడ ప్రకృతి సిద్ధంగా దొరికే పంచమహాభూతాలైన గాలి, నీరు, నిప్పు, ఆకాశం, నేల ఈ 5 పంచమహాభూతాలతో ఉపయోగిస్తూ ఇక్కడ ట్రీట్మెంట్స్ చేయబడుతుంది. అదే వేరే సిస్టమ్స్లో ఆయుర్వేదాలో అయితే చెట్ల ద్వారా వచ్చిన బెరడు కానీ, కాండం కానీ, ఆకులు కానీ, లేకపోతే పళ్ళు కానీ ఆయుర్వేదాల్లో ఉంటుంది. అలాగే హోమియోపతి లోపల మన జర్మనీ నుంచి, మన స్వదేశీది కాకుండా విదేశీది అయినా జర్మనీ సిస్టమ్ నుంచి స్టార్ట్ చేయబడింది. అలాగే అలోపతి సిస్టమ్ కూడా వేరే సిస్టమ్ మీద స్టార్ట్ చేయబడింది. కానీ మన ఆయుర్వేదానికి నేచురోపతి అనేది మన స్వదేశంలో నుంచి స్థాపించబడి డెవలప్ చేయడం జరుగుతుంది. ఓకే సార్, అంటే ఈ వైద్యాన్ని మీరు ఏ విధంగా ఈ వైద్యాన్ని ఇట్లా కొనసాగిస్తున్నారు? ఈ వైద్యాన్ని కొనసాగించడానికి గల కారణాలు ఎన్నో దీర్ఘ వ్యాధులు అన్నీ కూడా నయం చేయలేని స్థితిలో ఉండి లాస్ట్ స్టేజ్లో ఇక్కడికి వచ్చిన వాళ్ళందరినీ కూడా చాలా మటుకు నయం చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చర్మ వ్యాధులు ఎన్ని ట్యాబ్లెట్స్ వాడినా కూడా వాళ్ళ ప్రాబ్లంను క్యూర్ చేయకుండా అణచిపెట్టబడుతుంది. అట్లాంటి అణచిపెట్టబడిన వాటిని ఏం ట్యాబ్లెట్స్ అని లేకుండా మొత్తం నయం క్యూర్ చేసి పంపించడం జరుగుతుంది. అట్లాగే కోశ సంబంధమైన వ్యాధులు, వ్యాధుల లోపల శ్వాసకోశ సంబంధమైన వ్యాధులు చూసుకుంటే ఈ లంగ్స్ యొక్క కంజెషన్ వల్ల వస్తాం. ఎందుకంటే ఎక్కువగా శారీరక శ్రమ లేకుండా ఊరికే రిలాక్సేషన్గా ఉంచుకున్నట్టు వాళ్ళ లంగ్స్ అన్నీ కూడా వ్యాకోచం చెందకుండా సంకోచించబడతాయి. ఆట్లాగే ఇక్కడ చూపే పంచ మహాభూతాలతో పాటు యోగా ప్లస్ ఆహార నియమాలు వాటన్నిటిని కూడా చూపెట్టు వీటిని స్పెషల్ రూమ్లలో ఉన్నటువంటి వాళ్ళని చూస్తున్నాం. సార్ మీరు ఎక్కడ? మాది సిద్దిపేట. ఓకే. మా సిద్దిపేట అయితే మా అల్లుడు పేరు రామ్ ప్రసాద్, శ్యామ్ శెట్టి రామ్ ప్రసాద్. ఓకే. ఆయనది రఘునాథ్పల్లి. ఓకే. అది ఏడు పోదామని అందరూ అల్లుండంతా నాకు 5 అల్లుండ్రు. ఆ 5 అల్లుండ్ల ఈ అల్లుడు పక్క జరిగి నేను చెప్పినట్టు ఇంకా అన్నాడు. ఏమనంటే నేను 1,00,000 రూపాయలు ఖర్చు అవుతాయి. అయితే
కావు గంతగా నాకు చెప్పింది అట్లా, అయ్యా నాయన గిట్ల గిట్ల సంగతి నువ్వేది చెప్తే గాలికి వస్తా అన్న. అక్కడ నీకు ఇంజక్షన్ ఇయ్యరు, టాబ్లెట్ ఇయ్యరు, గ్లూకోజ్ ఎక్కియరు, కానీ అట్లా మొత్తం మసాజ్ ఉంటుంది, కరెంటు మసాజ్ కూడా ఉంటుంది. ఆ అమ్మవారు ఈ అమ్మవారే భవానీదేవి, ఈమె డాక్టర్ కాదు, పేరు కాదు, అమ్మవారు ఈమె దేవత. నాకైతే ఏం చేసినా కానీ మంచిగా చేసి మేము ఏమే కలుపుతలా ఉండా ఈమె ఇల్లు ప్రకృతి చికిత్సాలయానికి మీరు ఎందుకు వచ్చిండ్రు, మీ పేరేంటి, మీరేం ట్రీట్మెంట్ చేసుకుంటారు? నా పేరు తిరుపతి. నాకు గ్యాస్ట్రిక్ అండ్ అసిడిటీ సమస్యలు ఉన్నాయి. అక్కడనే చేశారు, మొత్తం చూపించారు. వారం రోజుల్లో క్యూర్ అయింది. ఇప్పుడు కొంచెం మంచిగా అనిపిస్తుంది. అంటే మీకు ఎలాంటి సమస్యలు ఉండేవి? గ్యాస్ట్రిక్ అసిడిటీ, మోషన్ ప్రాబ్లం, ఓకే. డైజెషన్. మీరు ఏం చేస్తారు సార్? టీచర్. గవర్నమెంట్ టీచర్. ఇది మట్టి థెరపీ అంటే మట్టితోటి ఒక చికిత్సలో ఒక భాగం. మనకు వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి మాజీ కార్పొరేటర్ మనకు ఉన్నాడు, తన మీడియా రంగంలో కూడా ఉన్నారు. ఒక్కసారి చెప్పండి, అంటే ఇక్కడికి ఎందుకు వస్తున్నారో, అసలు ఈ ట్రీట్మెంట్ వల్ల మీకు ఉపయోగం ఏం జరుగుతుంది? మొదటిగా పుడమి టీవీ ఛానల్ యాజమాన్యము నాగబెల్లి జితేందర్ సామ్రాట్ గారికి వారికి అభినందనలు తెలియజేస్తూ, ఎందుకంటే ముఖ్యంగా ప్రకృతి పరంగా చికిత్సను ఏ విధంగా ఇక్కడ వరంగల్ సిటీలో చేస్తున్నారు, చాలా దూర ప్రాంతాల్లో కూడా చాలా డబ్బులు వెచ్చించి వెళ్తున్న తరుణంలో వారి సొంత ఖర్చుతో పెట్టుకొని ఇక్కడ వరంగల్ నడిబొడ్డులో ఉన్న 3 నగరాలు కాజీపేట, వరంగల్, హన్మకొండ నగరాలలో ఉన్న కాకతీయ ప్రకృతి చికిత్సాలయం వచ్చేసి వారి యొక్క హాస్పిటల్ను, ఈ యొక్క తీరుతెన్నులను చేస్తున్న జితేందర్ గారికి మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తూ, ఈ డాక్టర్ గారికి నిజంగా కూడా వారికి అభినందనలు తెలపాలి. ఈ యొక్క 3 నగరాలకు నడిబొడ్డులో ఉన్న ఈ అంటర్ రోడ్ దగ్గరలో ఉన్న కాకతీయ చికిత్సాలయం అడవిలో ఉండేది. అప్పుడు 1966 అంటే అడవి మొత్తం. ఆ అడవిలో కూడా వారు చికిత్సాలయం పెట్టి ప్రజలకు ఎన్నో ఆరోగ్య సూత్రాలు పాటించుతూ వారికి ఎన్నో సమస్యలున్నా రుగ్మతలున్నా కూడా చేసి వారు గతం 2016లో చనిపోయారు. వారి కుమారుడైన చిలువేరు ఓంప్రకాష్ గారు, వారి కోడలైన చిలువేరు ధన్వంతరి గారు, వారు ఎన్నో వాళ్ళ ఎన్నో ఇబ్బందులున్నా కూడా ఈ నగరం నడిబొడ్డులో చికిత్స ప్రజలకు అందియాలనే ఒక తాపత్రయంతో ఇక్కడ అందరికీ కూడా చికిత్స చేస్తున్నారు. అందులో భాగంగా కూడా నేను 15 రోజుల నుండి ఇక్కడ చికిత్స చేస్తున్నాను. కారణం ఏంటంటే మన జీవనశైలిని మనమే పాడు చేసుకుంటున్నాం. రోజు తినే ఆహారాన్ని మనము ఖరాబ్ చేసుకొని మన ఉరుకు పరుగులు పెట్టుకుంటూ భోజనం చేయంగానే పరుగులు పెట్టడం, భోజనం చేయంగానే పరుగులు ఎత్తడం, భోజనం చేయంగానే వాటర్ తాగడం, అంటే అవగాహన లోపంతో మనం మన కడుపును మనమే ఖరాబ్ చేసుకొని ఆ కడుపుతోటే మన శరీరం మొత్తం విషతుల్యం అవుతున్న తరుణంలో దాదాపు మనం మీడియా ద్వారా కూడా కొన్ని వింటున్నాం, కానీ విననట్టు ఏదో చేస్తున్నాం. కానీ ప్రత్యక్షంగా డాక్టర్లు చెబితే విని మన ఆరోగ్యాన్ని బాగు చేసుకోవచ్చు అనే ఒక సదుద్దేశంతో ఈ ప్రకృతి చికిత్సాలయంకు వచ్చాను. కానీ ఎంతో ఈ ప్రకృతి చికిత్సాలయంతో ఇక్కడ మట్టుబాత్ కానీ మట్టితో చికిత్సాం, నీళ్ళతో చికిత్సాం, ఆవిరితో చికిత్సాం, మసాజులు, ఆహారాలు మన ఉడికిన ఆహారాలు కాకుండా ప్రకృతి పరంగా ప్రకృతి ఇచ్చే ఆహారాలు మనకు ఇస్తూ ఆరోగ్యాన్ని ఎంతో బాగు చేస్తున్న నిజంగా కూడా డాక్టర్ ఓంప్రకాష్ గారికి, డాక్టర్ ధన్వంతరి గారికి, ఇక్కడున్న సిబ్బందికి అనిల్, రబ్బాని, మిగతా వారందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, మీరందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలంటే మన జీవన శైలిని మార్చుకుంటేనే మనం ఆరోగ్యంగా ఉంటాం. లేకుంటే మాత్రం మనం అల్లోపతి గోళీలు మనకేమవుతుందంటే కడుపు నొయ్యంగానే ఒక గోలేస్తాను, తాత్కాలికంగా కడుపు నొప్పి బంద్ అవుతుంది. చెవు నేస్తే ఒక గోలేసుకుంటాను, చెవు నొప్పి, అవి తాత్కాలికమే. కానీ లోపల ఇంకా వాటితో సైడ్ ఎఫెక్ట్లు ఇంకా బాగా అయ్యే ప్రమాదం ఉన్నది. ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం ఫాస్ట్ ఫుడ్ తిని అన్ని జీవనశైలిని అంతా ఖరాబ్ చేసుకొని హార్ట్ స్ట్రోక్లని, పక్షవాతాలని బాగా ఇక్కడ నేను చూశాను. ఇక్కడ చాలామంది కూడా పక్షవాతాలతో వస్తున్నారు. వాళ్ళ జీవనశైలిని మార్చి మళ్ళీ బాగు చేసి వాళ్ళ ఇంటికి పంపిస్తున్నారు డాక్టర్ గారు. నిజంగా కూడా వారికి అభినందనలు తెలపాలి. వాళ్ళు ఏమంటున్నారంటే, మీరు ప్రకృతి హాస్పిటళ్లకు ఊకే రాకండి, మీ జీవనశైలిని మార్చుకోండి, మీ జీవనశైలే మీ ఆరోగ్యాన్ని
కాపాడుతుంది తప్ప మీ జీవన శైలి పాడు చేసుకోకండి అని నిజంగా కూడా వాళ్ళు చెప్తున్నారు. నిజంగా కూడా వారికి మన ఇక్కడున్న రాజకీయ నాయకుల పెద్దలకు కానీ స్వచ్ఛంద సంస్థలకు ఇక్కడున్న వారికి కూడా ఈ కాకతీయ ప్రకృతి చికిత్సాలయాన్ని కూడా ఇంకా తోడ్పాటును అందించి ఇంకా వారు ఇంకా ఈ యొక్క ప్రజలకు సేవ చేసే భాగ్యం కల్పించాలంటే ఇక్కడ ఉన్న కొన్ని వనరులు కూడా వారికి కల్పించి ఇక్కడ ఉన్న రూములు కూడా సరిపోవడం లేదు. ఇంకా రోగులు వచ్చి కూడా రూములు ఖాళీ లేక వెళ్ళిపోతున్నారు. కాబట్టి పెద్దలు, మంత్రులు, రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ యొక్క కాకతీయ ప్రకృతి చికిత్సాలయం మీద ఒక చూపు చూసి ఇక్కడ కూడా కొన్ని నిధులు కేటాయించి ఇంకా రూములు కూడా కట్టిస్తే వారు అందరికీ కూడా వైద్యం చేయడానికి రెడీగా ఉన్నారు. ఇక్కడ రూములు లేక నేను 15 రోజుల నుంచి చూస్తున్నాను. రూములు లేక చాలామంది వెళ్ళిపోతున్నారు. కానీ ఇంటికాడ చికిత్స చేసుకుంటే బాగైతలేదు. ఇక్కడ ఒక 3 నెలలు, 4 నెలలు, 6 నెలలు ఉంటేనే అసలు జీవన శైలి ఎలా మార్పులు అనేది తెలుసుకొని నేను ఒక రోజు 2 రోజులు వెళ్ళిపోయినా మళ్ళీ వచ్చేసిన. నేను 15 రోజులు అయిపోయినాక మళ్ళీ వచ్చేసిన. ఇక్కడ ఉన్న సిబ్బంది కానీ ఇక్కడ ఉన్న పర్యవేక్షణ కానీ చాలా బ్రహ్మాండంగా ఉన్నది. కావున పెద్దలు, రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇప్పుడు చాలా దూరాలు ఉన్నాయి. మీ పేరు, మీరేం చేస్తారు? నా పేరు నామని రాజ్ కుమారు, మాది శివనగరు. నేను కేబుల్ ఆపరేటర్ను, బిజినెస్ దారుని. అయితే ఇప్పుడు కొన్ని ప్రాంతాలలో చాలా ఖరీదైన ఈ ప్రకృతి చాలా ఖరీదైనవి ఉన్నాయి. అక్కడికి పరుగులు పెడుతున్నారు. ఇక్కడ తక్కువ ధరలో తక్కువ అమౌంట్తో మన బీద వాళ్ళకు కూడా డబ్బులు ఇచ్చినా ఇవ్వకుండా వీళ్ళు సేవ చేస్తున్నారు. కావున ఈ యొక్క కాకతీయ ప్రకృతి చికిత్సాలయం అందరూ కూడా ప్రజలు నిజంగా కూడా దీన్ని ఉపయోగించుకొని నిజంగా ఇంకొకటి పుడమి ఛానల్ ద్వారా నేను ప్రజలకు కోరుకుంటున్నా, ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా చిన్నపిల్లలు కూడా ఎండ తాకకుండా బస్సులు 6 గంటలకే 7 గంటలకు వస్తున్నాయి. వాళ్ళకి ఎండ తాకుతలేదు. 7 గంటలకే ఇంతో అంతో ఏదో పెట్టేసి పంపిస్తున్నారు. ఆ ఎండ తాకకుంటే కూడా, ఎందుకంటే నేను ఎండకుంటానా, మార్పు చాలా ఉన్నది. పిల్లలు కూడా తల్లిదండ్రులు కూడా గమనించాలి. స్థానిక స్కూళ్ళకే పంపించి చిన్నప్పుడు ఏంటంటే 9 గంటల 10 గంటల స్కూల్ ఉండే, 6, 7 గంటల 8 గంటల దాకా ఎండలో ఉండేది. తర్వాత భోజనం 9 గంటల చేస్తే 10 గంటల స్కూలు పంపించేది. అట్లా జీవనశైలి పిల్లలలో కూడా చాలా డేంజర్గా ఉన్నది. కావున కూడా పిల్లలకు ఎండ తాకే విధంగా వారు చూస్తే బాగుంటుందని ఈ సందర్భంగా పుడమి న్యూస్ ద్వారా కోరుకుంటున్నాను అని మాట్లాడాలి. హన్మకొండ అన్నది. నేను ఇక్కడ 17 సంవత్సరాలు పనిచేస్తున్నా. మన దగ్గరికి వచ్చే పేషెంట్లు ఏంటంటే ఒబేసిటీ పేషెంట్, థైరాయిడ్ పేషెంట్స్, మన పెరాలసిస్ వాళ్ళు, నీస్ ప్రాబ్లం ఎవరు వచ్చినా చాలా మంది 100 మంది సెట్ అయిపోతారు ఇక్కడ నుంచి. మళ్ళీ రావాలనుకుంటారు. ఎందుకంటే మంచిగా ఉంటుంది ఇక్కడ నేచర్ కూడా, ఫుడ్ కూడా బాగుంటుంది. మేకలు కొండనెక్కుతాయి, మేకను తిన్న మనుషులు మంచం ఎక్కుతారు, అంటే అనారోగ్యానికి గురవుతారు అనేటువంటి ఒక సామెత ప్రకృతి చికిత్సాలయంలో ఉంది. ప్రకృతికి విరుద్ధంగా జీవించడమే మనిషి అనారోగ్యానికి ఒక ప్రధానమైనటువంటి కారణం. అలాంటి మనుషులను అదే ప్రకృతి చికిత్సతోటి సరిదిద్దడం అనేది దాదాపు 60 ఏళ్ల నుండి ఇక్కడ వైద్యశాల కొనసాగుతుంది. అలాగే దానికంటే పూర్వం కూడా ఉమ్మడి వరంగల్ జిల్లా, ప్రస్తుతం జనగామ జిల్లా, చాఫర్గఢ్ మండలం తమ్మడిపల్లి గ్రామంలో ఈ చికిత్సను వంశపారపర్యంగా, అంటే కొన్ని తరాల ముందు నుండి కూడా ఈ చికిత్సను ప్రారంభించి అక్కడి నుండి నగరంలో ఉన్నటువంటి ప్రజలకు వైద్య సేవలు అందించడం కోసం ఈ చికిత్సను కొనసాగిస్తున్నారు. నిజంగా కూడా ఈ చికిత్స వల్ల మనిషి ఒక 15 రోజుల పాటు లేకపోతే 4 రోజుల పాటు ఈ చికిత్స చేయించుకున్నట్లయితే ఒక 10 ఏళ్ల పాటు అనేక అనారోగ్య సమస్యల నుండి బయటపడేటువంటి అవకాశాలు ఉంటాయి. దాని నుండి మనిషి జీవనశైలిని కూడా మార్చుకుంటే రోగాల బారి నుండి బయటపడతారు. మనం ఈ కాలంలో ఒక సంఘటనను, ఒక ప్రమాదకరమైనటువంటి పరిస్థితిని చూసినాం. కరోనా ద్వారా వేలాది లక్షలాది మంది కరోనా బారిన గురై చనిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా అనేక రకాల ఇన్ఫెక్షన్స్ తోటి ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళందరికీ ప్రకృతి చికిత్స ఒక మంచి మార్గం. ఆ సూచనలను, సలహాలను మన వరంగల్ నడి ఒడ్డున హంటర్ రోడ్లో ఉన్నటువంటి ఒక గుట్ట పైన ప్రకృతితో ఉన్నటువంటి ఈ ప్రకృతి చికిత్సాలయంలో సలహాలు కానీ, సూచనలు కానీ, దీర్ఘకాలిక వ్యాధులకు చికిత్స చేయించుకుంటే బాగుంటుంది అని చెప్తున్నారు. ప్రకృతి చికిత్స ఎలాంటి మందులు లేకుండా
వ్యాధులను నయం చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఒక నమ్మకమే ప్రకృతి చికిత్స. ప్రకృతితో పాటు కలిసి జీవించడమే ప్రకృతి చికిత్సగా భావిస్తుంది. కెమెరామెన్ మామిడి రాజుతో జితేందర్, పుడమి టీవీ, వరంగల్.